మార్నింగ్. మనకి నెక్స్ట్ ఈ చాప్టర్లో మనకి 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 4 క్వశ్చన్స్ ఏంటంటే నెంబర్ 1 రిబ్స్ ఒకటి, స్కెల్టల్ మజిల్ ఒకటి, తర్వాత మనకి సైనోవియల్ జాయింట్ ఒకటి, తర్వాత బోన్స్ ఇన్ క్రేనియం ఒకటి. అంటే మొత్తం 4 క్వశ్చన్లు ఈ ఇయర్కి ఇంపార్టెంట్ క్వశ్చన్గా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ 4 క్వశ్చన్ ఇంపార్టెంట్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈజీగా ఫస్ట్ ఈజీ ఆర్డర్ రిబ్స్. నాన్న ఈ రిబ్స్ చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. నేను ఇక్కడ మనము చేయాల్సింది ఏంటంటే మొత్తము హ్యూమన్ బాడీలో 12 pairs ఆఫ్ రిబ్స్ ఉంటుంది. ఫస్ట్ ఆన్సర్. సెకండ్, అసలు రిబ్స్ అంటే ఏంటి? రిబ్స్ అంటే ఏం లేదు, పక్కటి ఎముకలు. నాన్న ఇంకొకటి, ఈ యొక్క రిబ్స్ ఎక్కడ ఉన్నాయి? మన యొక్క థొరాసిక్ పార్ట్లో ఉన్నాయి. నెంబర్ 1. నెక్స్ట్, ఇక్కడ రిబ్స్లో ఏంటంటే అవి ఒక థిన్ ఫ్లాట్ బోన్స్ అంటారు. థిన్ ఫ్లాట్ బోన్స్. రిబ్స్ ఏం చేస్తాయి? నాన్న వెనకాల ఉన్నటువంటి ఒక మనిషికి వెనక వైపు వర్టిబ్రా ఉంటుంది, వెన్నెముక ఉంటుంది. అలాగే ముందర ఈ యొక్క బార్ట్ ఉంటుంది. సో ఈ వెనకాల ఉన్నదాన్ని వర్టిబ్రే అని అంటారు. ఈ ముందర ఉన్నటువంటి పార్ట్ని స్టర్నమ్ అంటారు. సో వెనకాల ఉన్నటువంటి పార్ట్ని వర్టిబ్రే అని, ఏదైతే దాని లోపల స్పైనల్ కార్డ్ ఉంటుందో దాన్ని వర్టిబ్రే అంటారు. మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేటటువంటి పార్ట్ని స్టర్నమ్ అని పిలుస్తారు. సో మన యొక్క రిబ్స్ ఏం చేస్తుందంటే వెనక వైపు నుంచి, అవునా, ఒక 12 pairs ఆఫ్ రిబ్స్ ఏం చేస్తాయంటే వెనక నుంచి ఇక్కడ వరకు మనకి సైడ్ అంతా కూడా కవర్ చేసుకుంటూ మన యొక్క లంగ్స్ కావాల్సినటువంటి ప్రొటెక్షన్, లోపల హార్ట్ కావాల్సినటువంటి ప్రొటెక్షన్ అది ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్, ఒక లైన్ రాయొచ్చు. ఏంటది? థొరాసిక్ రిబ్స్, తర్వాత వర్టిబ్రే, తర్వాత మన యొక్క స్టర్నమ్. అంటే మనకి రిబ్ కేజ్ అని ఒకటి వస్తుంది, అది మీరు రాయాలి. రిబ్ కేజ్ అంటే ఏంటి? థొరాసిక్ వర్టిబ్రే అలాంగ్ విత్ రిబ్ బోన్స్ అండ్ స్టర్నమ్, ఈ 3 కాంబినేషన్తో ఏర్పడిందే ఒక రిబ్ కేజ్, ఒక పంజరం లాంటిది. ఎందుకంటే భద్రంగా లోపల హార్ట్, లంగ్స్ ఉన్నాయి, దాన్ని రిబ్ కేజ్. ఇకపోతే దీంట్లో 2 పాయింట్లు రాసేవచ్చు. ఏంటంటే నెంబర్ 1, 1 నుంచి 7 pairs వరకు, అవునా, చాలా పద్ధతిగా నియమంగా ఏర్పడినాయి. ఏంటది? వెనకాల స్టర్నము, వెనకాల వర్టిబ్రే యొక్క బోన్కి, ముందర ఉన్నటువంటి స్టర్నమ్ బోన్కి ఇలా ఒక, ఇక్కడ చూడండి, ఇది మన యొక్క వెనకాల ముందర ఉన్నటువంటి స్టర్నమ్, ఇది ఇలా ఖచ్చితంగా ఇలా ఉండి రక్షిస్తూ ఉంటుంది లోపల ఉన్నటువంటి భాగాలను. సో దీన్ని మనము వెనకాల వర్టిబ్రే అని చెప్పొచ్చు, ఈ ముందర స్టర్నమ్ అని చెప్పినప్పుడు, అవునా, లోపల ఉన్నటువంటి భాగాల్ని అది రక్షిస్తూ ఉంటుంది ఈ యొక్క రిబ్స్. అవునా, మీరు గుర్తుపెట్టుకోవాలి. ముందర ఒకే ఒక బోన్, వెనకాల ఒకే ఒక బోన్, మరి అవయవాలన్నీ ఉన్నాయి. అవునా, ఈ అవయవాలన్నీ కూడా 3 డైమెన్షనల్ అవయవాలు కదా. వాటిని రక్షించాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఒక కవర్ కావాలి. ఆ కవరే రిబ్స్. సో ఈ రిబ్స్లో కూడా 1 to 7 pairs ట్రూ రిబ్స్ అని పిలుస్తారు. కారణం ఏంటంటే అది వెనక వైపు వర్టిబ్రే నుంచి ముందర స్టర్నమ్కి అతికించబడి నీట్గా ఉన్నాయి. అయితే 8th, 9th, 10th ఈ యొక్క 3 pairs ఆఫ్ రిబ్స్ ఇది డైరెక్ట్గా ముందు వైపు స్టర్నమ్కి అతుక్కోలేదు, ఏర్పడింది లేదా అతికించబడింది. ఎక్కడ? వర్టిబ్రేలో అతికించబడింది. కానీ ముందుకు వచ్చే కాడికి ముందర అలా లేదు. ముందర ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వెనక నుంచి వచ్చినటువంటి ఆ యొక్క రిబ్స్ ముందున్నటువంటి స్టర్నమ్కి అతుక్కుంది. అయితే ఈ యొక్క 7, 8 చూడండి, 8, 9, 10 ఈ 3 ఏం చేస్తున్నాయంటే ఆ
యొక్క 7తో అతికించబడుతుంది. సో మరొకసారి నాన్న, ఇది 7th వర్టిబ్రే, ఇది 7th రిబ్. ఈ 7th రిబ్కి 8, 9, 10 ఎలా అతికించబడింది? ఇక్కడ అతికించబడింది. దీంట్లో కూడా ఒక పాయింట్ అడుగుతారు, హైలైన్ కార్టిలేజ్ ద్వారా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నా, 8th, 9th, 10th రిబ్స్, 8th, 9th, 10th రిబ్స్ అనేవి ఈ యొక్క 7th రిబ్కి అతికించబడి, ఆ 7th రిబ్ యాజ్ యూజువల్గా ముందున్నటువంటి స్టర్నంకి అతికించబడింది. కాబట్టి వీటిని ఫాల్స్ రిబ్ అని పిలుస్తారు, లేదా వెట్రి బ్రాంకైడల్ రిబ్ అని పిలుస్తారు. వెట్రి బ్రాంకైడల్ రిబ్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ మనకి ఇంకొకటి ఉంది నాన్న. ఇంకోటి ఏంటంటే, అది ఇంకా గమ్మత్తైనటువంటి పాయింట్ ఏంటంటే, 11th, 12th వీటిని ఫ్లోటింగ్ రిబ్స్ అంటారు. ఎందుకంటే వెనకాలేమో వర్టిబ్రేక్ అతికించుకొని ముందుకు వచ్చింది కానీ ఇంకొక రిబ్తో అతుక్కోలేదు, ముందర ఉన్నటువంటి స్టర్నంకి అతుక్కోలేదు. అది కాన్సెప్ట్. సో ఆ యొక్క లాస్ట్ లో ఉండేటువంటి 11th, 12th రిబ్ వెనకాలేమో వర్టిబ్రల్ కాలం నుంచి వచ్చింది, ముందుకు వచ్చింది, కొంచెం దూరం వచ్చింది. అయితే అదేమవుతుంది, ఆ ముందున్నటువంటి ఆ యొక్క స్టర్నం కత్తుక్కోలే, అది అలానే తేలుతున్నట్టు కనబడుతుంది. కాబట్టి దాన్ని ఫ్లోటింగ్ రిబ్స్ అంటారు. సరేనా? ఎగ్జామ్లో మీరు రాయాల్సింది ఏంటంటే, నెంబర్ 1 రిబ్స్ 12 pairs. నెక్స్ట్ థొరాసిక్ వర్టిబ్రే, రిబ్ అండ్ sternum with 3 consecutive rib cage protecting internal heart lung organs. ఇదొకటి. నెక్స్ట్ అవుట్ ఆఫ్ దిస్ 1 to 7 pairs are true ribs because they are attached dorsally to the vertebral column and ventrally to the sternum. Remaining 8, 9, 10 pairs of ribs are attached to the vertebrae on dorsal side, but on ventral side they are attached to the 7th rib through hyaline cartilage. That means these 8th, 9th, 10th pairs of ribs are not attached directly to the sternum on ventral side, but through 7th rib. Next, remaining 2 pairs of ribs, that is 11th, 12th, avi ela unnai. So they are attached on dorsal side to the vertebrae, but they are not attached to any sort of ribs or sternum on the ventral side. This is simple now. ఏం లేదు, మొత్తం 12 pairs ఉంటుంది. మొదటి 7 వచ్చి వెనక వర్టిబ్రల్ కాలంకి ముందర స్టర్నం కత్తుకుంటుంది ఒకటి. రెండోది 8th, 9th, 10th అనేవి ముందర ఉన్నటువంటి ఆ యొక్క స్టర్నం కత్తుకోకుండా ఆ యొక్క 7th రిబ్కే అతుక్కుంటుంది. కాబట్టి దాన్ని ఫాల్స్ అంటారు. ఇంకోటి ఆ యొక్క 11th, 12th అలా గాలిలోనే తేలుతుంటుంది. కాబట్టి దాన్ని ఫ్లోటింగ్ రిబ్స్ అంటారు. కారణం ఏంటంటే వెర్టిబ్రల్ సైడ్ అది వచ్చి డార్సల్ సైడ్ అతుక్కుంది, వెంట్రల్ సైడ్ దేంతోనూ అతుక్కోలేదు, జస్ట్ అలా ఫ్లోట్ అవుతుంటుంది. కాబట్టి దాన్ని ఫ్లోటింగ్ అని అంటారు. నెక్స్ట్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా ఉందంటే, సైనోవియల్ జాయింట్ నాన్న. ఒక బోన్ సిస్టంలో ఒక జాయింట్ చాలా కీలకమైనగా ప్రవర్తిస్తుందండి. ఎందుకంటే వితౌట్ జాయింట్స్ మూమెంట్ ఈస్ ఇంపాసిబుల్. మజిల్ బ్రింగ్స్ మూమెంట్, బట్ బోన్ గివ్స్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్. అంటే ఒక మజిలే బాడీలో మూమెంట్స్ తీసుకొస్తుంది, బట్ అట్ ది సేమ్ టైం బోన్ అనేది ఒక సపోర్ట్. బోన్ లేకపోతే ఒట్టి మజిల్ మూమెంట్ తీసుకురావడము సాధ్యపడదు. ఒకవేళ మజిలే మూమెంట్ తీసుకురావాలంటే చిన్న చిన్న మూమెంట్స్ తీసుకురావచ్చేమో, కానీ ఒక వెయిట్తో కూడినటువంటి ర్యాపిడ్ మూమెంట్ జరగాలంటే ఖచ్చితంగా బోన్ యొక్క సపోర్ట్ కావాలి. అటువంటి బోన్లో కొన్ని బోన్స్లో మూమెంట్స్ అనేది వస్తుంది. ఆ మూమెంట్స్ ఇచ్చేటటువంటి బోన్ను మనకి ఎగ్జామ్లో సైనోవియల్ జాయింట్ ఇవ్వడం జరిగింది. దాని సైనోవియల్ జాయింట్ ఏంటంటే దీస్ జాయింట్స్ అలో ద మూమెంట్స్. సో ఈ జాయింట్ ఎక్కడ ఉంటుందంటే, దిస్ జాయింట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ 2 ends ఆఫ్ ఎ బోన్
అంటే రెండు బోన్స్కి అవునా వాటి యొక్క ఎండ్స్ దగ్గర ఉండి ఆ రెండు బోన్స్ని కలుపుతుంటుంది ఈ యొక్క బోన్. సో సైనోవియల్ జాయింట్ రెండు బోన్స్ని కలుపుతున్నటువంటి ఒక జాయింట్ బోన్ విచ్ అలోస్ ద మూమెంట్స్. సో ఏ జాయింట్ అయితే మూమెంట్కి అలో ఇస్తుందో అంటే పర్మిట్ ఇస్తుందో దాన్ని మనం సైనోవియల్ జాయింట్గా చెప్పుకోవచ్చు. సో ద జాయింట్ విచ్ అలోస్ ద మూమెంట్ ఆఫ్ బోన్స్ ఫ్రీలీ, దట్ జాయింట్ ఇస్ కాల్డ్ సైనోవియల్ జాయింట్. ఫస్ట్ లైన్ రాసేవచ్చు. నెక్స్ట్ సెకండ్, సో ది సైనోవియల్ జాయింట్ ఈస్ కవర్డ్ బై డబుల్ లేయర్డ్ మెంబ్రేన్. ఒకటి అవుటర్ లేయరు, ఒకటి ఇన్నర్ లేయర్. సో అవుటర్ లేయరు డెన్స్ కొలాజన్ లేయరు అవునా, విచ్ ఇస్ కంటిన్యూయింగ్ విత్ పెరిస్టోమియం. సో ఇక్కడ చూడండి, ఇది ఒక బోను, ఇది ఒక బోను. సో అవుటర్ లేయర్ చూడండి, ఇక్కడ అవుటర్ లేయర్ చూడండి, ఇది అవుటర్ డెన్స్ కొలాజియన్, ఇది అవుటర్. సో ఈ బోన్ చుట్టూ ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ తో అలా కంటిన్యూ అవుతుంటుంది. ఇది ఒక బోను ఒకటి. నెక్స్ట్ రెండు బోన్స్ కి మధ్యలో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఏమంటారంటే సైనోవియల్ క్యావిటీ అంటారు. అంటే ఈ రెండు బోన్ కి మధ్యలో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ని సైనోవియల్ క్యావిటీ అంటారు. ఆ క్యావిటీలో ఏముందంటే సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంది. సో సైనోవియల్ ఫ్లూయిడ్ ఏముందంటే హైలోరిక్ యాసిడ్ అండ్ ఫాగోసైట్స్ ఉన్నాయి. సో ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది అంటే, సో ఒకటి ఫ్రీగా మూవడానికి అవకాశం ఇస్తుంది, ప్లస్ అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే ఆ ఇన్ఫెక్షన్ చంపడానికి ఈ ఫాగోసైట్స్ అనే సెల్స్ ఉంటాయి. సో నెంబర్ 1. నెక్స్ట్ ఇన్నర్ లేయర్. ఇంకొక లేయర్ ఉంది. ఇన్నర్ ఎలాంటి లేయర్? ఎల్యులర్ టిష్యూ ప్లస్ ఎలాస్టిక్. సో బయట ఏమో డెన్స్ కొలాజిన్ ఫైబర్ తో ఉన్నటువంటి ఒక లేయరు, లోపల ఇంకొక లేయర్ ఉంది, దట్ ఈస్ ఎల్యులర్ టిష్యూ విత్ ఎలాస్టిక్. ఇన్న రెండు లేయర్స్. తర్వాత మధ్యలో గ్యాప్ ఉంది, దాన్ని సైనోవియల్ క్యావిటీ అంటారు. దాని లోపల ఒక లిక్విడ్ ఉంది, దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. ఆ లిక్విడ్ ఏముందంటే హైలోరిక్ యాసిడ్ అండ్ ఫాగోసైట్ ఉంది. ఈ ఫాగోసైట్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంటుంది. ఈ హైలోరిక్ యాసిడ్ ఫ్రిక్షన్ లేకుండా ర్యాపిడ్ తగ్గిస్తూ ఉంటుంది. సో ఇది ఈ యొక్క సైనోవియల్ జాయింట్. ఇకపోతే సైనోవియల్ జాయింట్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఎగ్జాంపుల్స్ రాయాల్సిందే. నెంబర్ 1, ఫస్ట్ బాల్ అండ్ షాకెట్ జాయింట్. బాల్ అండ్ షాకెట్ జాయింట్ అంటే అర్థం ఏంటంటే ఒక షాకెట్ లాగా, ఒక గుంట లాగా ఉంది అవునా, ఆ గుంటలో ఒక రాడ్ పెట్టి ఇలా పెట్టేస్తే మూమెంట్ ఇప్పుడు మన యొక్క చూడండి, ఇది పెక్టోరల్ గడ్డలు, ఇది మనకి పెక్టోరల్ గడ్డలు అంటారు. ఇక్కడ చూడండి, ఇది హ్యూమరస్. సో మన చేయిని మనము 360 డిగ్రీస్ యాంగిల్లో మనం తిప్పగలుగుతున్నాము అంటే దానికి కారణం ఏంటంటే ఒక చిన్నపాటి గుంట లాంటి దాంట్లో అవునా మన యొక్క హ్యాండ్ బోన్ ఉండి ఆ హ్యాండ్ బోన్ అటు ఇటు తిరగడానికి అవకాశం ఇస్తుంది. దాన్నే బాల్ అండ్ షాకెట్ జాయింట్. సెకండ్ హైంగ్ జాయింట్. హైంగ్ జాయింట్ అంటే మన యొక్క డోర్ లాంటిది. అది ఏం చేస్తుందంటే, డోర్ మీరు చూసుకుంటే మూమెంట్ ఒక యాంగిల్లోనే ఉంటుంది, 360 డిగ్రీస్ లో ఉండదు, ఒక యాంగిల్లోనే ఉంటుంది. అది నెక్స్ట్ హైంగ్ జాయింట్ చేస్తే మనకి ఒక మూమెంట్ అనేది ఒకే యాంగిల్లో మూమెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మన యొక్క ఎల్బో దగ్గర చూడండి, నీ జాయింట్ అంటారు, ఎల్బో జాయింట్ ఒకే యాంగిల్లోనే మూమెంట్ ఉంటుంది. సో దాన్ని నీ జాయింట్ అంటారు. పైవాట్ జాయింట్. మన పైవాట్ జాయింట్ అంటే ఇక్కడ చూడండి, మన తలకాయ మన యొక్క యాక్సియల్ సెంటర్. చూడండి, ఇక్కడ ఒక బోన్ మన యొక్క తలకాయ ఇది మాత్రమే మూవ్ అవుతుంది, కానీ ఇది మూవ్ కాదు. మన బాడీ ఇలానే ఉంది, మన తలకాయ ఇటు 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 తిప్పుతున్నామంటే దాని కారణము పైవాట్ జాయింట్. నెక్స్ట్ గ్లైడింగ్ జాయింట్, జార్ని ఫీల్ అంటారు. మన యొక్క కార్పస్ దగ్గర ఉన్నటువంటి జాయింట్ ని ఈ యొక్క గ్లైడింగ్ జాయింట్ అంటే జారినట్టు అనిపిస్తుంది, గ్లైడింగ్ జాయింట్ అంటారు. నెక్స్ట్ లాస్ట్ శాడిల్ జాయింట్. ఈ శాడిల్ జాయింట్ మన యొక్క థంబ్ ఫింగర్. ఎలాగైతే బాల్ అండ్ షాకెట్ జాయింట్ లాగా 360 డిగ్రీ యాంగిల్లో ఎటు అయినా బెండ్ అవుతుంది, కానీ లిమిటెడ్గా.
లిమిటెడ్గా. ఇస్ ఇట్? సో బాల్ అండ్ సాకెట్ జాయింట్కి శాడిల్ జాయింట్కి ఒకటే వ్యత్యాసము. బాల్ అండ్ సాకెట్ జాయింట్ కూడా 360 degrees యాంగిల్లో మన యొక్క బోన్ని మూవ్ చేయొచ్చు. సేమ్ తంబుని కూడా 360 degrees కూడా మూవ్ చేయొచ్చు. కానీ కొంచెం లిమిటెడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటుంది. అంత చేయి మూవ్మెంట్ ఏంటంటే అంత మూవ్మెంట్ ఉండదు. దాన్నే శాడిల్ జాయింట్. ఇప్పుడు మనకు కావాల్సిన ఎగ్జామ్లో 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. నెంబర్ 1, సో ద జాయింట్ విచ్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ 2 bones which allows the movement. 1. Joints is most essential for an animal to move. 2. Third, synovial joint has two layers covering. So synovial joint is covered by 2 layers. One outer collagen layer, dense collagen layer, inner areolar tissue which is elastic in nature. So outer layer చెప్పేసాము, inner layer చెప్పాము. In between these two bones there will be a gap is there. The gap ని synovial cavity అంటారు. ఆ క్యావిటీ లో లిక్విడ్ ఉంది, synovial fluid అంటారు. ఆ లిక్విడ్ లోపల హైడ్రోలేజ్ అండ్ ఫాగోసైట్స్ అనే ఉన్నాయి. ఆ హైడ్రోలేజ్ అనే సైకిల్స్ ఫ్రిక్షన్ తగ్గిస్తూ ఉంటుంది. ప్లస్ మన యొక్క ఫాగోసైట్స్ లోపల ఇన్ఫెక్షన్ లేకుండా మనం రక్షిస్తూ ఉంటుంది. తర్వాత సైనోవియల్ జాయింట్స్ లో రకాలు ఇచ్చాడు. దట్ ఈస్ బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఖచ్చితంగా ఎగ్జామ్లో మీరు ఆ యొక్క సైనోవియల్ జాయింట్ ఇచ్చినప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ కూడా రాసి తీరాల్సిందే. ఏమో రాయాలంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ ప్రెసెంట్ ఇన్ హ్యాండ్ బోన్, దట్ ఈస్ పెక్టోరల్ గడ్డలు, అవునా, హ్యూమరస్ బోన్, అవునా. నెక్స్ట్ రెండోది హైంగ్ జాయింట్, సో ఎల్బో జాయింట్ కానీ లేదా మన యొక్క నీ జాయింట్. నెక్స్ట్ పైవైన్ జాయింట్, సో మన యొక్క తలకాయ దగ్గర ఉన్నటువంటి బోన్. ఇక్కడ ఒక బోన్ స్టిఫ్గా ఉంటుంది, ఒక బోన్ మాత్రమే మూవ్ అవుతుంది. దీన్ని యాక్సిస్ అంటారు. ఇలా పైన మూవ్ అయ్యేదాన్ని అట్లాస్ అంటే అంటారు. నెక్స్ట్ గ్లైడింగ్ జాయింట్, మన యొక్క కార్పల్స్ మధ్య ఉండేది. సో జస్ట్ జారుతున్నట్టు ఒక ఫీలింగ్. నెక్స్ట్ సాడిల్ జాయింట్, సేమ్ బాల్ అండ్ సాకెట్ లాగా జాయింట్, కాకపోతే మూమెంట్ రిస్ట్రిక్షన్గా ఉంటుంది. దట్ ఈస్ నాన్న. మనకి నెక్స్ట్ క్రియేనియం బోన్స్ ఇచ్చాడు నాన్న. లిస్ట్ అవుట్ క్రియేనియం బోన్స్ ఇచ్చాడు. ఆ లిస్ట్ అవుట్ బోన్స్లో ముందుగా కొన్ని బేసిక్స్ నేర్చుకుంటే చాలు నాన్న. ఇక్కడ చూడండి, మన ఇది పుర్రె అంటారు. ఆ పుర్రెని స్కల్ అని అంటారు. ఇది మొత్తాన్ని స్కల్ అంటారు. ఈ స్కల్లో 2 సెట్స్ ఉంటాయి. ఒకటి పై భాగం ఉన్నటువంటి క్రియేనియం సెట్ అని, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. సో క్రియేనియం అనేది మన యొక్క బ్రెయిన్ని కాపాడుతూ ఉంటుంది, దాన్ని క్రియేనియం అంటాము. ముందర ఉన్నటువంటిది ఆ యొక్క ఫ్రంటల్ ఫేషియల్ బోన్స్ అని అంటారు. సో మనకి ఈ క్రియేనియం అనేది ఎన్ని ఉంటాయంటే దాదాపు 8 బోన్స్ దాకా ఉంటుంది. ఈ ముందర ఉన్నటువంటిది దాదాపు 14 బోన్స్ ఉంటుంది. సో 8 ఇక్కడ వచ్చేకాడికి 14, 22 సరిపోయింది. తర్వాత దీంట్లోనే ఇంకొంచెం డెప్త్ చెప్పాలనుకుంటే ఈ ప్లేస్లో యూ షేప్డ్ హయార్డ్ బోన్ ఒకటి ఇచ్చాడు. మీకు ఎగ్జామ్లో స్పెసిఫిక్గా రాయమని యూ షేప్డ్ బోన్ ఒకటి ఇచ్చాడు. బకల్ క్యావిటీ దగ్గర దాన్ని హయార్డ్ బోన్ ఇచ్చాడు. తర్వాత చెవులో 3 రకాలైనటువంటి చిన్న చిన్న బోన్స్ ఉన్నాయి. ఆ మూడింటిని కలిపితే ఇయర్ ఆసికల్స్ అంటారు. ఆ 3 చిన్న చిన్న బోన్స్ ఏదిరా అంటే ఇక్కడ చూడండి, మ్యాల్సిస్, సిన్సిస్, స్టాపిస్. మ్యాల్సిస్, సిన్సిస్, స్టాపిస్ అనే 3 చిన్న చిన్న బోన్లు, దాన్ని ఈ యొక్క బోన్స్ అంటారు. తర్వాత మనకి ఇక్కడ 2 బోన్స్ ఉన్నాయి. దాన్ని ఆక్సిపిటల్ కొండైల్ లేదా డైకొండైలిక్ అని నేచర్ అంటారు. ఈ డైకొండైలిక్ నేచర్ ద్వారా మన యొక్క తలకాయ ఇక్కడ ఉన్నటువంటి వర్టిబ్రేకి నిలబడుకొని ఉంది. సో వర్టిబ్రల్ కాలం పైన మన యొక్క స్కల్ గారు ఎట్లా అటాచ్ అయ్యిందంటే దేని మీద కూర్చుందంట, మన యొక్క స్కల్ చివర్లో కింద భాగంలో 2 ఆక్సిపిటల్ కొండైలు ఉంది. ఆ 2 ఆక్సిపిటల్ కొండైలు ద్వారా మన యొక్క తలకాయ ఆ వర్టిబ్రే పైన కూర్చొని ఉంది. తర్వాత మీరు ఎగ్జామ్ పరంగా మీరు డయాగ్రామ్ వేసి, అవునా, ఆ పార్ట్స్ వేసేస్తే చాలు. లిస్ట్ అవుట్ క్రియేనియం బోన్స్ ఇచ్చారు నాన్న. మీరు ఒక క్రియేనియం మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డయాగ్రామ్ మీరు వేసి ఆ బోన్స్ మీరు స్పెసిఫై చేయాలి. తర్వాత పాయింట్స్, సింపుల్ చిన్న పాయింట్స్ నాన్న. నెంబర్ 1, స్కల్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ 2 సెట్స్. ఒకటి క్రేనియం, ఫేషియల్. క్రేనియంలో 8 బోన్స్ ఉంటాయి. ఆ 8 బోన్స్
బ్రెయిన్ కాపాడుతూ ఉంటుంది. మిగతా 14 బోన్స్ ఫేషియల్ బోన్స్ అంటారు. ఈ 14 బోన్స్ తర్వాత మీకు పర్టికులర్గా కింద ఒక యూ షేప్ హైయార్డ్ బోన్ ఒకటి, తర్వాత చెవులో 3 రకాలైనటువంటి బోన్స్ ఉన్నాయి. మ్యాలసిస్, ఇన్సిస్, స్టాపిస్, వీటిని ఇయర్ ఆసికల్స్ అంటారు. మొత్తం మన పుర్రె 2 డైకొండాలిక్, దట్ ఈస్ 2 ఆక్సిపిటల్ కొండల ద్వారా మన యొక్క తలకాయ ఆ వర్టిబ్రా పైన ఉంది. దట్స్ ఇట్ నాన్న, అంత రాస్తే చాలు.